మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కాజలో నూతనంగా ఏర్పాటైన సింహాద్రి మొక్కజొన్న గడ్డి కోత మరియు సైలేజ్ గడ్డి పశుగ్రాస రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. నాణ్యమైన పశుగ్రాసం కొరతతో ఇబ్బంది పడుతున్న పాడి రైతులకు ఊరట కలిగిస్తూ ప్రొప్రైటర్ సింహాద్రి ఆదిశేఖర్ ఆధ్వర్యంలో సింహాద్రి మేజ్ గ్రాస్ కటింగ్ అండ్ సైలేజ్ యూనిట్ అందుబాటులోకి వచ్చింది. కాజగ్రామంలోని మురుగన్ హోటల్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా యూనిట్ అధినేత ఆదిశేఖర్ మాట్లాడుతూ సైలేజ్ గడ్డి తయారీ విధానాన్ని, పాడి పరిశ్రమలో దాని విశిష్ట ఉపయోగాలను రైతులకు సుదీర్ఘంగా వివరించారు. ఈ సందర్భంగా సింహాద్రి ఆదిశేఖర్ మాట్లాడుతూ ఈ యూనిట్ యొక్క అతిపెద్ద ప్రత్యేకత తాము అందించే పశుగ్రాసం నాణ్యత అని స్పష్టం చేశారు. పంట పండించే దశ నుండి ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా పూర్తిగా ఆర్గానిక్, సహజసిద్ధ పద్ధతిలో పెంచిన మొక్కజొన్న గడ్డిని మాత్రమే తాము సైలేజ్ తయారీకి ఉపయోగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీనివల్ల పశువుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు అవి ఇచ్చే పాలు కూడా రసాయనరహితంగా అత్యంత ఆరోగ్యకరంగా ఉంటాయని తెలిపారు. ఆర్గానిక్ పద్ధతిలో పెరిగిన మొక్కజొన్న పంట పాలు పోసుకొని గింజ గట్టిపడే దశలో ఉన్నప్పుడు గడ్డిని కోయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమయంలోనే మొక్కలో పోషకాలు గరిష్టంగా ఉంటాయని తెలిపారు. కోసిన మొక్కజొన్న గడ్డిని అత్యాధునిక చాప్ కట్టర్ల సహాయంతో 1 నుండి 2 సెంటీమీటర్ల చిన్న ముక్కలుగా కత్తిరిస్తామని, కత్తిరించిన గడ్డి ముక్కలను గాలి చొరబడకుండా ప్రత్యేక సైలేజ్ గుంతలలో నింపుతామని, ఈ గడ్డిని పశువులకు అందించడం వలన వాటికి సరైన పోషకాలు అంది ఆరోగ్యంగా ఉండడం వలన పాడి పరిశ్రమ లాభసాటిగా మారుతుందని ఆదిశేఖర్ పేర్కొన్నారు. వేసవికాలంలో పచ్చగడ్డి దొరకని సమయంలో కూడా పశువులకు పచ్చని, పౌష్టికాహారమైన మేతను నిరంతరాయంగా అందించవచ్చని, సైలేజులో ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయని, ఇది పశువులకు సులభంగా జీర్ణమై ఆకలిని పెంచుతుందని, తద్వారా పాల దిగుబడితో పాటు వెన్న, ఫ్యాట్ శాతం కూడా గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. గడ్డిని చిన్న ముక్కలుగా చేయడం వల్ల పశువులు గట్టికాండ భాగాలను కూడా వదలకుండా తింటాయి. దీనివల్ల మేత వృధా అనేది పూర్తిగా తగ్గుతుంది. ప్రతిరోజూ పొలానికి వెళ్లి గడ్డి కోసుకునే శ్రమ తప్పుతుందని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం పశువులకు నాణ్యమైన ఆహారాన్ని అందించవచ్చు అని తెలిపారు. అలానే పూర్తిగా ఆర్గానిక్, సహజసిద్ధ పద్ధతిలో తయారు చేసిన సైలేజ్ గడ్డిని రోజువారీగా తీసుకుని పెరిగిన గొర్రెలు, మేకలు, నాటుకోళ్ల మాంసాన్ని ఆహారంలో తీసుకుంటే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయని, బాలింతలకు, పిల్లలకు, వృద్ధులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ యూనిట్ ప్రత్యేకతేమిటంటే సైలేజ్ గడ్డితో పాటు అదే ప్రాంగణంలో తమ మరో యూనిట్ అయిన పల్నాడు జిల్లా బొల్లాపల్లిలోని సైలేజ్ యూనిట్ నుండి తీసుకొని వచ్చిన గొర్రెలు, మేకలు, నాటుకోళ్లు అమ్మకాలు కూడా జరుగుతున్నాయని ఆదిశేఖర్ తెలిపారు. పెంపకందారులకు మరియు వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా పూర్తి ఆరోగ్యకరమైన మరియు మేలు రకానికి చెందిన గొర్రెలు, మేకలు, కోళ్లు, జీవాలను ఇక్కడ విక్రయిస్తున్నట్లు చెప్పారు. మా సైలేజ్ గడ్డి యూనిట్ పెట్టాము. ఈ సైలేజ్ గడ్డి అంటే అన్ని ప్రోటీన్స్, మొక్కజొన్నతో సహా దీన్ని ప్రాసెస్ చేసి మాకు గరికపాడు, బొల్లాపల్లి మండలం గరికపాడులో యూనిట్ ఉంది. ఆ యూనిట్కి పంపిస్తాము. అక్కడ గొర్రెలు, మేకలు తిన్నాక గ్రోత్ వచ్చిన తర్వాత కాజా యూనిట్కి వచ్చేస్తాయి. బయట తిరిగితే కెమికల్ అన్ని మందులు, గడ్డి మందులు ఇవన్నీ కొట్టటాన సరైన మీటు దొరకదు. మనకు అందుబాటులో ఇక్కడ కాజా గ్రామంలోని మురగనోట్ల వెనకాల మీటు పర్పస్ చాలా ఆరోగ్యకరమైన పొట్టేళ్ళు, మేకపోతులు విక్రయం జరుగుద్ది. మెయిన్గా సైలేజ్ గడ్డి యూనిట్ కూడా ప్రారంభం అవుతుంది. ఈ గడ్డి యూనిట్ ద్వారా గేదెలు కొద్ది వాళ్ళు మేత కోసు రాలేరు. మన దగ్గర గడ్డి తీసుకెళ్ళి కొనుక్కొని వెళ్ళి వాళ్ళు ఆ గేదెలకు వేసుకుంటే మంచి ఆరోగ్యమైన పాలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తూ మంచి మీటు కోసం, మంచి పాల దిగుబడి అందించడం కోసం మేము ఈ యూనిట్ని స్టార్ట్ చేసాం. అలానే నాటుకోళ్ళు కూడా ఉంటాయి మా దగ్గర. గొర్రెల ఫామ్ కింద చక్కగా ఒరిజినల్ నాటుకోళ్ళు అది స్టార్ట్ అవుతుంది. సేల్స్కి ఇంకా రాలేదు, ఇంకా 3 నెలల టైం పట్టుద్ది. మంగళగిరి మండలం కాజా గ్రామంలో మా యూనిట్ స్టార్ట్ చేశాం కొత్తగా. మాది యాక్చువల్గా మా ఫామ్ వచ్చి బొల్లాపల్లి మండలం గరికపాడు అనే విలేజ్లో ఉంది. ఇక్కడ సైలేజ్ గడ్డిని తయారు చేసి అక్కడికి పంపించి అక్కడ గొర్రెలంతా రెడీ అయ్యి వెయిట్ వచ్చిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మేము అవుట్లెట్లా పెట్టి క్వాలిటీ మీట్ సప్లై చేయాలనే ప్లాన్తో ఇది స్టార్ట్ చేశాము. మా ఫామ్లో వీటికి గొర్రెలకు కూడా, మేకలకు కానీ షెడ్యూల్ ప్రకారం మేము ఆహారం ఇస్తాము. సైలేజ్ గడ్డి, దాంట్లో అన్ని రకాల ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మొక్కజొన్న పాలకండ తయారైన తర్వాత దాన్ని మిషన్ ఆడిచ్చి సైలేజ్ గడ్డిగా తయారు చేస్తాం పాతరేసి.
దాన్ని 45 డేస్ తర్వాత బయటికి తీసి మార్నింగ్ దాన్ని పెడతాము. తర్వాత మొక్కజొన్న పిండి, వేరుశనగ చెక్క, తౌడు ఇవన్నీ కలిపి ఒక డైట్ ఇస్తాము. తర్వాత బ్రహ్మగడ్డి అంటారు, అంటే టెక్నికల్గా ఎడ్లుస్తాను. దాంట్లో మెయిన్ ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది, ప్రోటీన్ అందిస్తాము. తర్వాత ఈవినింగ్ టైం వచ్చేసి చిలకడ దుంప, కార్బోహైడ్రేట్ వాటికి ఎంత కావాలో అంత ఇస్తాము. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి డ్రై పౌడర్ వేస్తాం. డ్రై పౌడర్ అంటే వేరుశనగ పొట్టు కానీ, మన పొలశనగ పొట్టు కానీ, మినప్పొట్టు కానీ ఇవన్నీ కూడా అవి కూడా అందిస్తాం. అవి కూడా అవసరం వాటికి, జీవాలకి. అందుకని ఆ షెడ్యూల్ ప్రకారం వాటికి ఫుడ్ అయితే డైట్ ఇస్తాము. మందులు కూడా మేము ఎక్కువగా కెమికల్ కాకుండా హోమియో మందు ఎక్కువగా వాడుతూ ఉంటాం. బయట కూడా మేము తిప్పని ఉద్దేశం ఏంటంటే గొర్రెల్ని ఇక్కడే ఉంచి పెంచడానికి మెయిన్ ఉద్దేశం. బయట అంతా ఆర్గానిక్ కల్టివేషన్ లేదు, మొత్తం పెస్టిసైడ్స్, కాంప్లెక్స్ ఎరువులతోనే పండిస్తున్నారు. ఈ గొర్రెలు తిరిగినప్పుడు ఈ పొలాల్లో మిరప చెట్లు కానీ, పత్తి చెట్లు కానీ తిన్నప్పుడు ఆ పెస్టిసైడ్స్ ట్రేసెస్ అన్నీ ఈ మీట్కి వచ్చేస్తున్నాయి. మేము దాన్ని అవాయిడ్ చేయడం కోసం క్వాలిటీ మీట్ అందిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మన కార్పొరేషన్ పరిధిలో కూడా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ఫామ్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు దీనికి సంబంధించిన ఆహారం మొత్తం కూడా మేమే ఆర్గానిక్ కల్టివేషన్ ద్వారా చేసి వాటికి ఆర్గానిక్ ఫుడ్డే ఇస్తున్నాము. కెమికల్ ఎక్కడ కూడా వాడట్లేదు. దాన్ని బట్టి మేము గట్టిగా చెప్పగలం అది క్వాలిటీ మీట్ అని, కన్ఫామ్గా చెప్పగలం. రాబోయే రోజుల్లో క్వాలిటీ మీట్ అందించడానికి మేము పెద్ద ఎత్తులో చేస్తున్నాం. మేము టెక్నికల్గా కూడా వాటిని టెస్ట్ చేస్తున్నాము. మీటు అందరికీ శాంపిల్స్ పంపించేసి డిఫరెన్స్ కూడా తీసుకుంటున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. దీంతోపాటు మేము కూడా ఆర్గానిక్ కల్టివేషన్ కూడా ప్లానింగ్ చేస్తున్నాము. ప్రస్తుతం పైలట్ స్కేల్ కింద ఇక్కడ స్టార్ట్ చేసాము. రాబోయే రోజుల్లో కొంచెం ప్రజలకు ఆరోగ్యకరమైన కూరగాయలు, ఆరోగ్యకరమైన మాంసం ఇవ్వాలనేదే మా మెయిన్ ఉద్దేశం. కాజ మురుగన్ హోటల్ సమీపంలో ఉన్న తమ యూనిట్ను మంగళగిరి మరియు పరిసర ప్రాంతాల రైతాంగం, పశుపోషకులు సందర్శించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.